వెల్కమ్ టు సుమండి నేను మీ సుమండి వినాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే వై అనే లెటర్ దానికి అసలు న్యూమరాలజీ ఏం చెప్తుంది, 2025లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు లెటర్ వై వాళ్ళకి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుంది, సో సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు వైకి సంఖ్యాబలం చాల్డిన్లో 1, పైథాగరస్లో 7. సో 1 వల్ల సూర్య భగవానుడు దీవెనలు లెటర్ వైకి పుష్కలంగా ఉంటాయి. అందుకే వై లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళకి సూర్య భగవానుడు దీవెనలు, నాయకత్వ లక్షణాలు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, క్రమశిక్షణ, పట్టుదల, క్రియేటివ్ నాలెడ్జ్ అండ్ ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ లీడర్షిప్. సో ధైర్యం ఎక్కువ, ఎవరు చేయని రిస్కులు చేసి ఘన విజయాలు సాధించే దాంట్లో వై వాళ్ళు ఉంటారు. అండ్ పైథాగరస్లో వై అంటే 7 అంటే కేతు. ఈ కేతు ప్రభావం వల్ల పేర్లు అక్షరాలన్నీ బాగుంటే వీళ్ళు సముద్రాలు అలవోగ్గా దాటాలి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేయాలి. సో హై లెవెల్ ఆఫ్ బిజినెస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉండేది లెటర్ వైకి. వైకి ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ కొట్లాడాలి, ఎక్కడ పారిపోవాలి, కేతు ప్రభావం వల్ల బాగా తెలుస్తుంది. అండ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ వై వాళ్ళకి ఫిబ్రవరి నెలలో 2025 ఫిబ్రవరిలో ఎలా ఉంటుంది. సో వై అంటే 1 and 7 కాంబినేషన్, ఫిబ్రవరి అంటే 2. సో ఇక్కడ వైకి ఫిబ్రవరిలో సగం గుడ్ సగం బ్యాడ్ ఉండబోతుంది. అంటే 1కి ఫిబ్రవరి 2కి పడదు, 7కి 2 పడుతుంది. సో ఎలా ఉంటుందంటే మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. 15 days అప్ ఉంటుంది, 15 days డౌన్ ఉంటుంది. అండ్ ఫిబ్రవరి నెలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, వాయిదా వేసుకోవడం, లాంగ్ జర్నీస్ వాయిదా వేసుకోవడం చాలా బాగుంటుంది. మెయిన్గా ఈ వై లెటర్ వాళ్ళు 2, 11, 20, 29 అండ్ 8, 17, 26లో ముఖ్యమైన ప్రయాణాలు లేకుండా చూసుకోండి. ఈ డేట్స్లో మనకు యాంటీ ఆస్కారం ఎక్కువ. సో వై పక్కన ఏ ఉంటే లైక్ యాసిన్, యాదగిరి, యాదయ్య, యష్మిత, వై పక్కన ఏ ఉంటే ఈ ఫిబ్రవరిలో బాగుంటుంది. వై పక్కన యు ఉంటే లైక్ యుగంధర్, యోగేంద్ర, యూనస్, వీళ్ళకి బాగుండదు. సో వై అంటే 1, యు అంటే 6. 1కి 6కి పడదు. 1 సూర్య భగవానుడు, 6 శుక్ర భగవానుడు. 1కి 6కి పడకపోవడం వల్ల కోపం ఎక్కువవుతుంది. యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఫిబ్రవరిలో హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది. సో వై పక్కన ఓ కూడా పడదు అండ్ వై పక్కన ఈ కూడా అంత మంచి రిజల్ట్స్ ఇవ్వదు. సో లైక్ వై పక్కన యు అంటే లైక్ యుతిక, యుగంధర్, యుగేంద్ర, యూనస్. అండ్ వై పక్కన ఏ ఉంటే లైఫ్ బాగుంటుంది. సో ఈ లెటర్ వై గల వాళ్ళు ఒక రూబీ, ఒక క్యాటై, ఈ 2 స్టోన్స్ కలిపి $1 చేసుకొని మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే ఈ ఫిబ్రవరి నెలలో దోషాలని అధిగమించడానికి ఈ రూబీ అండ్ క్యాటై కాంబినేషన్ మంచి రిజల్ట్ ఇస్తుంది. సో స్టోన్స్ సిల్వర్లో చేసుకోవాలా, చేతిలో వేసుకోవద్దు, మెడలో వేసుకోండి. మనము ఈ స్టోన్స్ని 108 days తిరుపతి కాళహస్తి మధ్యలో అంజిమెడ విలేజ్లో పూజలో పెట్టి క్లయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. 108 days పూజలు ఉన్న స్టోన్స్కి పవర్ ఎక్కువ. సో ఈ వై లెటర్ వాళ్ళు ఎక్కువ ఎల్లో కలర్, బ్లూ కలర్ వాడండి, గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ అవాయిడ్ చేయండి. 6/15/24లో 8/17/26లో ఇంపార్టెంట్ డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్, రిజిస్ట్రేషన్స్, ఓపెనింగ్స్ పెట్టుకోకండి. ఈ వై వాళ్ళు లెటర్ ఏతో, జేతో, ఎస్తో రిలేషన్స్ పెట్టుకుంటే వ్యాపార సంబంధాలు లేదా మ్యారేజెస్కి ఏ, జే, ఎస్ బాగుంటాయి. బి లెటర్, కే లెటర్, ఆర్ లెటర్, టీ లెటర్తో సంబంధాలు, బిజినెస్, లవ్ వద్దు. సో వీళ్ళకి నెక్స్ట్ ఆల్టర్నేట్ వచ్చి సి లెటర్, ఎస్ లెటర్ బాగుంటుంది. నెక్స్ట్ డి లెటర్, ఎం లెటర్ బాగుంటుంది. ఎన్ లెటర్, హెచ్ లెటర్ బాగుంటుంది.
సో నేను చెప్పిన లెటర్స్తోనే మ్యాచెస్ రిలేషన్స్కి వెళ్ళండి. బీతో, కేతో, టీతో, ఆర్తో ఎలాంటి రిలేషన్స్ పెట్టుకోకండి. ఎందుకంటే బి అంటే 2, వై అంటే 1. ఆయన ఉంటే ఈయన ఉండడు, ఈయన ఉంటే ఆయన ఉండడు. సో రిలేషన్స్ ఉండవు. సో మనము వై వాళ్ళకి బి వాళ్ళతో మ్యారేజ్ చేస్తే 100% రిలేషన్ ఫెయిల్యూర్లోకి పోతుంది. బిజినెస్ చేస్తే లాస్లోకి వెళ్తుంది. అండ్ ఎలాంటి బిజినెస్లు కూడా బీతో, కేతో, టీతో, ఆర్తో చేయకూడదు. హెవీ లాసెస్ అండ్ ఈవెన్ కోర్ట్ కేసెస్ చూసే ప్రమాదం ఉంది. సో వై వాళ్ళు మార్చ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఫిబ్రవరిలో ఆచితూచి అడుగులు వేయండి. మార్చ్ నుంచి మీకు బాగుండబోతుంది. సక్సెస్ తర్వాత సక్సెస్. మార్చ్ నుంచి వై వాళ్ళకి మంచి గ్రోత్. సో మార్చ్ నెలలో వై వాళ్ళకి ఎలా ఉంటుందో మళ్ళీ క్లియర్గా చెప్తాను. సో ప్రజెంట్ వై వాళ్ళు, వై పక్కన ఏ ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. యు, ఓ, ఈ ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. సో రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నవి పేరులో 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్ ఉన్నవాళ్ళు పేరులో కరెక్షన్స్ చేసుకోవాలి. సో పేరులో ఏ నంబర్ ఉంది ఎలా తెలుసుకోవాలంటే నేను లాస్ట్లో వాయిస్ ఇస్తాను, అది వినండి. మీ పేరు పంపించండి. మీ పేరులో ఏముందో రిప్లై ఇస్తాను. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఒక పేరు విన్నాక మళ్ళీ ఇంకో పేరు విన్నాక ఇంకో పేరు పెట్టకండి. సో నాకు కంప్లీట్గా మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ లాస్ట్లో ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. సో నేరుగా కలవాలనుకున్న వాళ్ళకి మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో అందుబాటులో ఉంటాను. డైలీ ఫ్రమ్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 8. సో నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో నేను మీ పేరులో స్పెల్లింగ్ ఎలా ఉండాలి, కరెక్షన్, కోర్స్ ఎలా రాయాలి, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాణంతో సమానం. మనిషికి ప్రాణం ఉంటేనే విలువ. లక్కీ స్టోన్స్ మనకు ప్రాణం లాంటివి. సో లక్కీ స్టోన్స్ వేసుకోలేము అనుకున్న వాళ్ళు దయచేసి కరెక్షన్స్ కూడా తీసుకోకండి. ఎందుకంటే సగం చేస్తే వేస్ట్. పూర్తిగా చేయాలి. లక్కీ నంబర్ ఫాలో అవ్వాలి, లక్కీ కలర్ ఫాలో అవ్వాలి, లక్కీ స్టోన్స్ ఫాలో అవ్వాలి, కోర్స్ రాయాలి అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం చేయాలి. ఈ 5 ఫాలో అవుతామన్న వాళ్ళు మాత్రమే నా అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. మన ప్రోగ్రాం చూశారు కదా. ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్. కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్. చాలామంది శ్రీ రామకృష్ణ మూర్తి వదిలేస్తున్నారు. రామ అంటారా, కృష్ణ అంటారా, మూర్తి అంటారా చెప్పట్లే. అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం. ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలుని పెడుతున్నారు, పెట్టద్దండి. డైరెక్ట్గా నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి. నేను చూసిన వెంటనే మీకు 24 అవర్స్లో రిప్లై ఇస్తాను, మీకు SMS పెడతాను. సో మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ అని పెడతాను. మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు మీ కష్టాలు పెట్టకండి, మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి. జస్ట్ పేరు, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. సో ప్రాబ్లం ఉందా లేదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబరు చాలా హెవీ మెసేజ్ల వల్ల అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది. ఒకవేళ ఈ నంబర్ 1 డే పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి. నేను వాయిస్లు ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది. అంత వాట్సాప్ మెసేజ్ పెడతారు, మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు, మాట్లాడడానికి గొంతు పోతూ ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 9133789199.
9133789199 8688068888 స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి. చాలామంది అన్ని నంబర్లు పెడుతున్నారు. రిప్లై వస్తుందా రాదా, దీంట్లో వస్తుందా? ఖచ్చితంగా రిప్లై వస్తుంది. అండ్ నేమ్ బాగలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి. ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే. ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒకరికి ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం 95% ఉంటుంది. అది మనసులో పెట్టుకోండి. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. అది వైట్ బోర్డ్ లాంటిది. మనం 100 ఏళ్ళ ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి రాసుకోవచ్చు. సార్ చిన్నపిల్లోడు వారమైంది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము, రకాలు పెడుతున్నారు. సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పాను అనుకోండి, అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లోడు పుట్టుకులకి. సో దయచేసి న్యూ బోర్న్ బేబీస్కి, ఇంతమంది అంటే 10 మందిని కనేవాళ్ళు మా తాత ముత్తాతలు, ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా. సో దీనికి ఫీజు ఉంటుంది. ఫీజు కట్టిన వాళ్ళకి నేను 7 to 10 నేమ్స్ పంపిస్తాను. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదు మళ్ళీ 7 to 10 నేమ్స్ పంపిస్తాను. నచ్చలేదు మళ్ళీ 7 to 10 పంపిస్తాను. మీకు నచ్చే వరకు పంపిస్తాను. కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకు పేర్లు పెట్టానండి. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి, ఏ లెటర్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి. సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు. బిడ్డ పుట్టి 1 వీక్ అయింది. June 14th 1 వీక్ అయిపోయింది పుట్టి. సో నాకు వాట్సాప్ పెట్టాడు. 1 వీక్ అయిపోయింది, అమెరికాలో 2 డేస్లో నంబర్ ఇవ్వాలి కదా, సోషల్ బ్యాన్ నంబర్ ఇవ్వాలి కదా అంటే, సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను. షీఈస్ గౌరీ చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, మా సిస్టర్ ఆమె. సో ఆ ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు, కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో, వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు, అంత ఫ్రాడ్, రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు. నేను నమ్మేది కిరణ్ అన్నను మాత్రమే. ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇస్ లైక్ మై ఓన్ బ్రదర్. నందికొట్కూరులో మా భార్య ఒక 4 years వర్క్ చేసింది. నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి కరెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె పాణ్యం ఎమ్మెల్యే గెలిచారు. లాస్ట్ టైం ఓడిపోయారు. నౌ షీఈస్ బ్యాక్ విత్ ఫుల్ పవర్. సో మంచి మనసున్న వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు. జనాలంటే చాలా ఇష్టం ఆమెకి. అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము. నేను కర్నూలులో 5 years పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా. సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్ అందరూ, కే కృష్ణమూర్తి గారు, కే ప్రభాకర్ గారు, అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంటి మనుషుల లెక్క. సో నేను ఎక్కడ కనబడినా కూడా కే కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు. సో మంచి పేరు సంపాదించుకున్నాను. చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి పేరు పెట్టిస్తాను. పేరులో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.